హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను పార్టీ స్పెషల్ ఆర్ సమ్మర్ స్పెషల్ అయిన ఫ్రూట్ కస్టర్డ్ ఆర్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకు టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలో బెస్ట్ డెజర్ట్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, మళ్ళీ కస్టర్డ్ మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీకు అందుబాటులో ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ వేసి దాన్ని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పాలను ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలండి. దాని తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 150 గ్రామ్స్ దాకా పంచదార తీసుకోవాలి. మీకు షుగర్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వేసుకున్నాక ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకునే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు ఏవైనా ఉంటే కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండాలండి. ఒక 2 to 3 మినిట్స్ ఆపకుండా, లేదంటే ఉండలు కడుతుంది. చిక్కటి మజ్జిగ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. నాకు ఇలా ఒక 5 to 6 మినిట్స్కి చిక్కటి మజ్జిగలాగా వచ్చింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాక కనీసం ఒక 3 to 4 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ అన్ని ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు కనుక టైం ఉంటే ఇవి కూడా ఒక 1 అవర్ ముందు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ టెక్స్చర్ ఎంత థిక్గా ఉందో, ఇలా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను దానిమ్మ, యాపిల్, తర్వాత క్యాష్యూస్, ఆల్మండ్స్, ఖర్జూర, కివి అది కట్ చేసి ఇందులో తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్లో ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. కొద్దిగా పులుపు ఉండే మాత్రం కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి, లేదంటే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉండే డెజర్ట్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.